హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త యాప్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే మన మొబైల్లోనే థంబ్నైల్స్ లేదంటే ఏమైనా స్టిక్కర్స్ మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ లేదంటే ఎనీ స్టిక్కర్స్ కానీ మనకు నచ్చినవి మనం తయారు చేసుకోవచ్చు, అది మొబైల్లోనే. అది ఎలాగో నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఎందుకంటే నేను చేసే ఫ్యూచర్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి ముందుగా మీరు మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇందులో పిక్సెల్ ల్యాబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. పిక్సెల్ ల్యాబ్ టైప్ చేయండి, వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్కి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. 26 MB ఉంది, కొంచెం టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాలింగ్ అవుతుంది. ఈ వీడియో మొబైల్ ద్వారా మనం స్టిక్కర్స్ థంబ్నైల్స్ తయారు చేసుకోవడానికి బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. నేను కూడా అప్పుడప్పుడు ఇది వాడతాను, సిస్టమ్ అవైలబుల్లో లేనప్పుడు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది యాప్. ఇందులో యాక్చువల్స్ మనం ఫోటోషాప్లో చేసుకున్నట్టే చేసుకోవచ్చు చాలా మటుకి. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిపోయింది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఫొటోస్ మన మీడియాని ఇచ్చేయటానికి యాక్సెస్ అడుగుతుంది ఫ్రెండ్స్. మనం ఎలా ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఓపెన్ చేయగల న్యూ టెక్స్ట్ అని ఉంటుంది. మనకు కావాలంటే ఇది చూడండి, ఇమేజ్ సైజు ఉంది కదా, ఇమేజ్ సైజు మనకు కావాల్సింది మనం సెట్ చేసుకోవచ్చు. కస్టమ్గా స్క్వేర్ ప్రొఫైల్ పిక్చర్కి యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంది, యూట్యూబ్ థంబ్నైల్ ఆటోమేటిక్ ఇస్తాడు ఫ్రెండ్. మనం అది నొక్కితే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ సైజు కావాలో అది. యూట్యూబ్ థంబ్నైల్కి అయితే యూట్యూబ్ థంబ్నైల్కి, యూట్యూబ్ ఛానల్ బ్యానర్కి అయితే బ్యానర్ ఒక సైజు, గూగుల్ ప్లస్ కవర్ ఫోటోకి, ట్విట్టర్ హెడ్ సైజుకి, ఇలా వీళ్ళు కొన్ని కస్టమ్గా వీళ్ళే ముందుగా ఇస్తారు. మన యూట్యూబ్ థంబ్నైల్కి చూడండి, విడ్త్ 1280, హైట్ 720 ఉండాలి. అలాగే యూట్యూబ్ ఛానల్ బ్యానర్కి వచ్చి 2560, విడ్త్ 1440, హైట్ ఉండాలి. మనం విడిగా ఇందులో క్రియేట్ చేసుకోవాలన్నా ఇవే కస్టమ్ సైజు, అంటే వాటి యొక్క సైజు మనం ఫోటోషాప్లో చేసుకోవాలన్నా ఈ సైజులో చేసుకోవచ్చు. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని థంబ్నైల్ సెలెక్ట్ చేసుకొని ఓకేనా చెప్దాం. ఇది ఫ్రెండ్స్ సైజ్ చూసారా, మారిపోయింది ఇందాక దానికి. న్యూ టెక్స్ట్ అనే కాడ మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు, సైజు రొటేట్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ క్లిక్ చేయగల న్యూ టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. డబల్ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే క్లిక్ చేస్తే ఓకే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్ టుడే టెక్ అని వచ్చేసింది. ఈ కింద ఏ అనే యాక్షన్లో మనం దానికి సంబంధించి కొన్ని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ సైజు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సైజు మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన సైజు తగ్గించుకోవచ్చు. మనం టెక్స్ట్ యొక్క సైజు తగ్గించుకొని ఇక్కడ టిక్ మార్క్ కొడితే అది అప్లై అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్యాడింగ్ ఎలా ఉండాలి, లెఫ్ట్ ఎలా ఉండాలి, రైట్ ఎలా ఉండాలి. చూడండి, నేను చేస్తుంటే కొంచెం ప్యాడింగ్లో చేంజెస్ వస్తాయి.
సరే కదా, ఓకే నొక్కితే అయిపోద్ది. కలర్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఏది కావాలంటుంది. మనకి ఏ కలర్ చూడటానికి బాగుంటుందో ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్ కావాలని ఆ కలర్ పెట్టుకొని టిక్ మార్క్ పెట్టేయచ్చు. పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. స్టైల్స్ మనకి ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. అలాగే ఇలా ఒక టెస్ట్ అనే కాదు ఫ్రెండ్స్, సైజ్ ఇలా తగ్గించుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనం పైన ప్లస్ నొక్కి ఇందులో మనకి ఏమేమి కావాలో కరెంట్ డేట్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. స్టిక్కర్స్ ఇక్కడ ఉంటాయి, కొన్ని అవైలబుల్ వాళ్ళు మనకి ఇస్తారు. మనకు కావాల్సిన స్టిక్కర్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. టెక్స్ట్ కావాలంటే మళ్ళీ టెక్స్ట్ రాసుకోవచ్చు. గ్యాలరీ నుంచి ఏమైనా కావాలంటే ఫ్రమ్ గ్యాలరీ అని చేసుకోవచ్చు. షేప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన షేప్స్. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ మీద క్లిక్ చేసి దాని సైజును కూడా మనం తగ్గించుకోవచ్చు. దానికి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. టిక్ మార్క్ కొడితే అది ఓకే అయిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం చూడండి, మనం గ్రిల్ పెట్టుకోవచ్చు. 100% జూమ్ ఇన్, దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇందులో యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ, మన గ్యాలరీలో ఏమైనా ఇమేజెస్ ఉంటే వాటిని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. మన కెమెరా యూజ్ చేసి కూడా ఫోటో తీసి ఇందులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లేయర్స్ ఫ్రెండ్స్, మనం ఏమేమి ఉన్నాయో ఆ తాలూకా లేయర్స్ చూడండి. సపోజ్ ఆల్టర్నేటివ్ దాన్ని నేను ఇది చేస్తే చూడండి అది పోయింది. సేమ్ ఫోటోషాప్లో మనకు లేయర్స్ ఎలా ఉంటాయో ఇందులో కూడా అంతే. లేయర్స్ని మనం కంబైన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. టెక్స్ట్ మళ్ళీ సపరేట్ టెక్స్ట్ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. న్యూ టెక్స్ట్ ఎడిట్ చేసుకొని ఓకే నొక్కొచ్చు. ఓకే నొక్కి చూడండి, అక్కడ సబ్స్క్రైబ్ అని పడింది. దానికి మనం బోల్డ్ ఇటాలిక్ పెట్టుకోవచ్చు. టిక్ మార్క్. అట్ ది సేమ్ టైం అలైన్మెంట్ ఎలా ఉండాలని పెట్టుకోవచ్చు. సెంటర్ అలైన్మెంట్ జస్టిఫైలో స్ట్రోక్, ఇన్నర్ స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు రెడ్ కలర్లో. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో. 3Dలో కూడా పెట్టుకోవచ్చు మనం. రిఫ్లెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా లేయర్ మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. చూడండి ఫ్రెండ్, సబ్స్క్రైబ్ అనే దాన్ని నేను కింద కూడా చాలా ఆప్షన్స్ ఇస్తాడు, మనకు కావాల్సినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రకంగా మనకు కావాల్సినట్టు మనం సెట్ చేసుకొని ఇమేజ్ని ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని నొక్కేస్తే మన లోకల్ దీనిలోకి ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్.
సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, మనం సేవ్ టు గ్యాలరీ నొక్కితే మన గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. రాకుండా మనం షేర్ చేసుకోవాలన్నా కూడా మనం క్రియేట్ చేసుకుందాం ఇమీడియట్గా వీటిలో షేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం ఎక్కడైనా సరే మనకు నచ్చినట్టు మనం దీన్ని ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన థంబ్నెయిల్స్ అలాగే ఏదైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. అలా డిలీట్ కొడితే పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఏది సెలెక్ట్ అయి ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. అలాగే ఈ లేయర్స్ అన్నిటిని కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే లాక్ వేసుకొని కంబైన్ చేసుకోవచ్చు. కథలో ఇంకా లాక్ వేసుకుంటే లాక్ తీసేస్తే మనకు మళ్ళీ ఈచ్ వన్ హైలైట్ అవుతుంది. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, దాన్ని డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా మనం ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ కొటేషన్స్ ఉంటాయి, మనం ఏమన్నా కావాలనుకుంటే ఆ కొటేషన్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసుకొని దానికి కావాల్సిన కలర్ ఇచ్చుకోవచ్చు, అన్నీ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. దీని యొక్క లింకు నేను కుదిరితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో అవసరం కూడా లేదు, మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అని కొడితే వచ్చేస్తుంది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్. గూగుల్ ప్లే స్టోర్లో ముఖ్యంగా ఈ యాప్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ని రీచ్ అవ్వలేకపోతే కొన్ని యాప్స్ డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త యాప్స్ వస్తుంటాయి. ఏ యాప్ అయినా మనకు ప్రెజెంట్ వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చైనా యాప్స్ కొన్ని ఏమైనా సెక్యూరిటీ పాటించిన యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు డిలీట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అవి రావచ్చు, వాళ్ళ నామ్స్ని రీచ్ అయితే మళ్ళీ అవి వస్తాయి. మ్యాక్సిమం ఉన్న యాప్స్ ఏవి డిలీట్ అవ్వవు. ఈ యాప్ మటుకి బాగా ఉపయోగపడుతుంది. యాప్స్ విషయంలో మటుకు అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామంది ఆ యాప్స్ గురించి వీడియో పెట్టినప్పుడు అవి ప్లే స్టోర్లో దొరకట్లేదు అంటారు. దొరకట్లేదంటే అవి అప్పుడు వర్క్ అవనట్టు. ఇది కొంచెం గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.